స్టార్ మహేష్ బాబు తన సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు. తన కొత్త సినిమా లాంచింగ్ రోజు కాకుండా చాలా కాలంగా సినిమాలు చేయడం మహేష్ కు ఒక సెంటిమెంట్ ఉండేది. కానీ ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమాకు ఆ సెంటిమెంట్ కు గుడ్ బై చెప్పినట్లే. జనవరి 2న హైదరాబాద్ లో జరిగిన మహేష్ రాజమౌళి సినిమా ఆఫీషియల్ గా లాంచ్ అయింది. దీనికి జక్కన్న టీంతో పాటు మహేష్ బాబు కూడా అటెండ్ అయ్యాడు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడు, ఎవరెవరు నటిస్తున్నారు లాంటి అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎట్టకేలకు షురు అయింది. ఏడాది కాలంగా ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు జనవరి 2న ఈ మూవీ అఫీషియల్ లాంచ్ తో జోష్ వచ్చింది. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో హాలీవుడ్ స్టార్స్ నటించడమే కాదు, హాలీవుడ్ మూవీ మేకర్స్ కూడా నిర్మిస్తున్నారు. గురువారం అఫీషియల్ గా లాంచ్ అయిన ఈ మూవీ అప్డేట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారాయి. మహేష్ రాజమౌళి కలిసి చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఓపెనింగ్ డే అటెండ్ కాకపోవడం మహేష్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న సెంటిమెంట్. అయితే ఇప్పటి వరకు ఫాలో అయిన తన సెంటిమెంట్ ను జక్కన్నతో చేస్తున్న సినిమాకు బ్రేక్ చేయడం చూస్తుంటే సినిమా కంటెంట్ పై ఎంత ఫోకస్ గా ఉన్నారో అర్థమవుతుంది. మహేష్ సినిమా ఓపెనింగ్స్ కు వచ్చి కొబ్బరికాయ కొట్టడం లాంటి సీన్స్ చూడాలనుకునే ఫ్యాన్స్ కు ఆ కోరిక తీరినట్లయింది. మహేష్ రాజమౌళి సినిమా అంటూ చాలా కాలంగా ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. ఎప్పుడో అనుకున్న ఈ స్టార్ కాంబో ఇన్నాళ్లకు సెట్ అవడంతో సినిమా కథపై, అందులో నటించే స్టార్ కాస్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే కథను, యాక్షన్ అడ్వెంచర్ కథను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఒక భారీ నిధి కోసం వెతికే యూనివర్సల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. టక్కరి దొంగ తర్వాత మహేష్ సేమ్ అలాంటి యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. హాలీవుడ్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా సినిమాను 2 పార్టులు రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్ ను 2027లో రిలీజ్ చేస్తుండగా 2029లో రెండో పార్ట్ ను రిలీజ్ చేయబోతున్నాడు డైరెక్టర్ రాజమౌళి. అంటే దాదాపు 5 ఏళ్లు మహేష్ కాల్ షీట్లు లాక్ అయినట్లే అంటున్నారు. ఇక సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా సక్సెస్ లో షేర్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ లో న్యూస్ అవడం చూస్తున్నాం. ఈ సినిమాను హాలీవుడ్ మూవీ మేకర్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంటారు. ఇక సినిమాలో పలువురు హాలీవుడ్ నటులు నటిస్తుండటం, గ్లోబల్ బ్యూటీగా క్రేజ్ ఉన్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవైపు మహేష్, ప్రియాంక చోప్రాల కాంబినేషన్ లో స్క్రీన్ అదిరిపోతుందనే హైప్ మూవీపై క్రియేట్ అవుతుంది. మొత్తానికి మహేష్ బాబు రాజమౌళి కాంబోలో సినిమా ఓపెనింగ్ తోనే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న మహేష్ సెంటిమెంట్ బ్రేక్ అవటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ రాజమౌళి ఇంకా సినిమాపై ఎలాంటి అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇక ఈ మూవీ గురించి పూర్తిగా అఫీషియల్ న్యూస్ తెలియాలంటే జక్కన్న ప్రెస్ మీట్ పెట్టేదాకా వెయిట్ చేయాల్సిందే.